ఎన్నికలకు ముందు బీజేపీ సర్కార్ తీసుకొస్తున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్ మరికొద్దిసేపట్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఇది పేరుకు బడ్జెట్ అయినా కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు 3-4 నెలలకు సరిపడే పద్ధతుల కేటాయింపు మాత్రమే. అయితే మోడీ ప్రభుత్వం రైతులకు, వేతన జీవితులకు, అత్యంత పేదవారిపై వరాల జల్లు కురిపిస్తుందని ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ఆఖరి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇక ఈ బడ్జెట్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. ఢిల్లీ నుంచి మదార్. సునీల్, మరి కాసేపట్లోనే కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటుకు కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్ భేటీ అనేది కూడా ప్రారంభమైంది. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత 11 గంటలకు, సరిగ్గా 11 గంటలకు ఈ కేంద్ర ఆర్థిక బడ్జెట్ కూడా ఇటు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. పూర్తి స్థాయిలో ముందస్తుగా పూర్తి బడ్జెట్ పెడతారంటూ ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో నిన్న ఆర్థిక శాఖ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇంట్రీమ్ బడ్జెటే ఈసారి కేంద్ర ప్రభుత్వం పెట్టబోతుందంటూ కూడా ఆర్థిక శాఖ, అలాగే ప్రధాని కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అనేక దేశవ్యాప్తంగా ఒక సర్వత్ర ఆసక్తి అనేది మాత్రం నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ సాధారణంగా సాంప్రదాయబద్ధంగా ఎవరి ఎన్నికల ముందు జరగబోయేటువంటి చివరి బడ్జెట్ సమావేశాలు ఓటాన్ అకౌంట్ అనేది కూడా ప్రవేశపెడుతూ ఉంటారు. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ఇంట్రీమ్ బడ్జెట్ అనేది కూడా వస్తుంది. దీంట్లో వచ్చే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడతారు. అయితే ఆ లోపు ఖర్చులన్నింటినీ కూడా, అంటే 4 నెలల సమయానికి కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే రైతులకు, ప్రధానంగా రైతు లోకంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన అనేది కూడా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతు లోకం అనేది కూడా కుదేరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటించేటువంటి ఆస్కారం కూడా ఉన్నటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పథకాలను కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి తాయిలాలు తీసుకొస్తారు, అలాగే కొంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చాలని కూడా కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో అది ఏ మేరకు ఉంటుంది, అలాగే ట్యాక్స్ స్లాబుల విషయంలో కూడా మార్పులు ఏమైనా ఉంటాయి, అలాగే ఇప్పటికే యువత విషయంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం భారీగా పెరిగిన నేపథ్యంలో వారికి ఊరట కలిగించే విధంగా కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యూనిఫైడ్ బేసిక్ నేపథ్యంలో కొంత అమౌంట్ అనేది కూడా దేశ ప్రజలందరూ అకౌంట్లోకి జమ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా కూడా కొన్ని నడిపినటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను, ఓటర్లను ప్రభావితం చేసే దిశగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందా అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తామంటూ కూడా, ఎందుకంటే గతంలో 2014లో చిదంబరం కూడా ఇలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ బడ్జెట్ తీసుకొచ్చిందంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చేటువంటి బడ్జెట్ పైన కూడా సర్వత్ర ఆసక్తి అనేది కూడా నెలకొంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఇటు వారికి కొంత ఆర్థిక సహాయం అందించే దిశగా పథకాలు కూడా రూపొందించారని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏదేమైనా మరి కాసేపట్లోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇవన్నింటి కూడా ఊహాగానాలన్నింటికి కూడా తెరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే స్లాబ్స్ విషయంలో కూడా పన్నులకు సంబంధించి 2.5 లక్షలు ఉన్నటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 3 లక్షలు పెంచేటువంటి దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని వారికి సంబంధించినటువంటి మధ్యతరగతి ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గుర్తించే విధంగా ఈ బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే మదార్ 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హటావో అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదే స్కీమ్ని రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ప్రతిపాదన అనేది తీసుకొచ్చాడు. అంటే ఎలా అంటే పేదలకు సమన్యాయం చేస్తూ పేదలకు ఒక ఆర్థిక వనరుని సృష్టిస్తానన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ రోజు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ప్రకటన వెలువడించే అవకాశం ఉంది? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు కావచ్చు, రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నోట్ల రద్దు, జీఎస్టీ వంటి
అంశాల్లో పెద్దగా ఎక్కువ మొత్తంలో నష్టపోయింది కేవలం ఈ వర్గాలకు సంబంధించిన వారే. దాదాపుగా నోట్ల రద్దు సమయంలోనైతే ఎక్కడ లేని విధంగా పేదలందరూ కూడా బ్యాంకుల ముందు లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ పేదలందరికీ యూనిఫైడ్ బేసిక్స్ పద్ధతిలో ఇన్కమ్ని కూడా జనరేట్ చేస్తాం, దాని విధంగానే వారికి సంబంధించినటువంటి అకౌంట్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒత్తిడి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి విధంగా అంటే పేదలందరికీతో పాటు ఇటు రైతు వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా ఈ చర్యలు కూడా తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి రైతులకు పెట్టుబడి అందించడంలో భాగంగా 10,000 రూపాయలు అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటు ఆహార ధాన్యాలైన వాటిపైన కూడా ఇచ్చేటువంటి లోన్లు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, వాటిని పెంచడం, అలాగే వాటికి సంబంధించినటువంటి బీమాను కూడా పూర్తిగా తొలగించే దిశగా కూడా ఇటు ఆలోచిస్తున్నారు. బీమా మొత్తాన్ని కూడా కేంద్రమే భరించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీని అన్నింటికి కూడా 1 లక్ష కోట్లకు పైన కేంద్రం పైన బడ్జెట్ అధికంగా భారం పడేటువంటి అవసరం ఉందని కూడా వారందరూ కూడా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ బడ్జెట్లో రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు సంక్షేమం కోసం తీసుకొస్తామంటూ చెప్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా ఈ తాజాగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ప్రతిబింబించేస్తుంది అనేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సునీల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.